Stop the silence! ఇవాళ నేషన్ వైడ్ డాక్టర్స్ అందరూ స్ట్రైక్లో ఉన్నారండి. వెస్ట్ బెంగాల్లో జరిగిన హీనియస్ క్రైమ్ ఆన్ ఉమెన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఈజ్ వెరీ వెరీ కండెమబుల్. అందుకని ప్రతి డాక్టర్ ఈ రోజున ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్ప మిగతా అన్ని సర్వీసెస్ బాయ్కాట్ చేసి మేము అందరం స్ట్రైక్లో నించుంటున్నాం. సెక్యూరిటీ అనేది ఏ మనిషికైనా బేసిక్ రైట్ అండి. మేము ఇంత సర్వీస్ చేస్తున్నప్పుడు వచ్చి హాస్పిటల్స్లోని మాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కూడా గవర్నమెంట్కి ఒక రైట్ లాగా ఉండాలి. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి డాక్టర్స్కి ఎగ్నెస్ట్గా. ఈ ఒక్క యాక్టే కాదండి, ప్రతి వారం ప్రతి నెల కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్స్ మీద వైలెన్స్ అనేది జరుగుతూనే ఉంటుంది. దాన్ని ఖండించాలి అండ్ మాకు సెక్యూరిటీ పెంచాలి. మాకు అట్లీస్ట్ వర్క్ ప్లేసెస్లో అయినా కూడా మేము సెక్యూర్గా ఫీల్ అవ్వకపోతే మేము వర్క్ ప్లేసెస్లో అయినా ఎలా పని చేయగలం? అండ్ ఇంత దారుణమైన విషయం జరగడం అనేది చాలా ఘోరం అండి, అది కూడా ఒక ఉమెన్ డాక్టర్ మీద. సో ద ఎంటైర్ నేషన్ ఈజ్ స్టాండింగ్ విత్ హర్. వీ డిమాండ్ జస్టిస్ ఫర్ హర్ డెత్ అండ్ ఫర్ అవర్ ప్రొటెక్షన్. అండ్ కలకత్తాలో జరిగిన విషయం తీసుకుంటే, ఆ అమ్మాయి నైట్ టైం వర్కింగ్ ప్లేస్లో హాస్పిటల్లో పడుకుని ఉండగా ఒక వ్యక్తి లోపలికి ఎంటర్ అయ్యి అతి దారుణంగా హింసించి రేప్ చేసి చంపడం జరిగింది. ఇలాంటి ఏ దారుణం ఏదైతే ఉందో అది వర్క్ ప్లేస్లో జరగడం మా అందరికీ చాలా భయాందోళన కలిగిస్తున్నాయి. ఒక డాక్టర్ అనే కాదు, మేము కో డాక్టర్గా మా సపోర్ట్ని మేము అందిస్తున్నాం, కానీ ఇది ఒక అమ్మాయికి జరిగిన అన్యాయం. కాబట్టి మేము మిగతా ఒక భారత పౌరుడిగా ప్రతి ఒక్కరికి ఈ బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరూ ఆ అమ్మాయికి సోషల్ మీడియాలో కానీ ఏదో విధంగా వాళ్ళు చేయాల్సిన సపోర్ట్ని వాళ్ళు అందించాలి. అండ్ ఈ విషయం మీద ఒక మనిషిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది, కానీ అందులో ఇంకా మిగతా విచారణ జరిపి అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న వేరే వాళ్ళని కూడా తగిన యాక్షన్ తీసుకోవాలని మేమందరం మా డిమాండ్స్ అండ్ మేమందరం కోరుకుంటున్నాం. ఇమీడియట్గా ఏదో ఒక యాక్షన్ అయితే వాళ్ళ మీద Stop the silence!
హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.